శ్రమను దీర్ఘకాల ప్రభావంగా మలుస్తుంది. సృజన సహనానికి రూపరమ్యతను అందిస్తుంది. క్రమశిక్షణ బలవంతపు నియమం మాత్రమే కాదు, అది మనిషి తన స్వరూపాన్ని మలుచుకునే అంతర్గత ప్రమాణం. పునరావృతం కొందరికి అలసటగా కనిపిస్తుంది, అదే పునరావృతం మరికొందరికి నైపుణ్యానికి మార్గమవుతుంది. సృజన ఒక్క క్షణంలో పుట్టే ప్రకాశం కాదు, అది అనేక ప్రయత్నాల తరువాత స్పష్టమయ్యే జీవలయ. శరీర శ్రమ కళకు ఆధారమవుతుంది, మనస్సు నిలకడ కళకు ఆత్మను ఇస్తుంది. ప్రమాదం దూరం నుండి రోమాంచకంగా కనిపించవచ్చు, దగ్గరగా చూసినప్పుడు అది సిద్ధతను కోరే బాధ్యతగా మారుతుంది. శ్రమణం హృదయం ఒత్తిడిని భరించగలదు, సృజనాత్మక మనసు ఆ ఒత్తిడిని కొత్త రూపంలో వ్యక్తం చేయగలదు. ప్రదర్శనలో వేగం ఆకర్షణ కలిగిస్తుంది, ఖచ్చితత్వం మాత్రం గౌరవాన్ని నిలబెడుతుంది. శ్రమ కనిపించకపోవచ్చు, కానీ దాని ఫలం కదలికలో, భావంలో, విశ్వాసంలో కనిపిస్తుంది. స్వయాన్ని ప్రతిసారి మెరుగుపరచుకోవడం సులభం కాదు, కానీ అదే వ్యక్తిని కళాకారునిగా పరిపక్వం చేస్తుంది. అలసట వచ్చినప్పుడు చాలా మంది ఆగిపోతారు, లక్ష్యం స్పష్టంగా ఉన్నవారు కొద్దిసేపు ఊపిరి తీసుకొని మళ్ళీ సాగుతారు. వినయం ఉన్న ప్రతిభ మరింత దగ్గరగా అనిపిస్తుంది, మానవత్వం ఉన్న మహిమ మరింత దీర్ఘకాలం నిలుస్తుంది. సృజనకు స్వేచ్ఛ అవసరం, కానీ ఆ స్వేచ్ఛ నిలబడటానికి క్రమశిక్షణ అవసరం. కళలో సరసత్వం ఉంటే అది హృదయాలకు చేరుతుంది. కళలో సహనం ఉంటే అది తరాలకు నిలుస్తుంది. సాహసం ఒంటరిగా ప్రకాశించవచ్చు, కానీ బాధ్యతతో కూడిన సాహసం మాత్రమే గౌరవాన్ని పొందుతుంది. శ్రమను నవ్వుతో మోసిన జీవితం అరుదైనది, నొప్పిని లయగా మార్చిన మనసు మహత్తరమైనది. సహనమే సృజనకు శక్తి అని నిలిచిన జీవితం చిరస్మరణీయం, అదే జాకీ చాన్ వారసత్వం. క్రమశిక్షణలోనూ ఉల్లాసం నిలవగలదని ఆయన జీవితం చెబుతుంది. మానవీయతతో కూడిన మహిమా ఎప్పటికీ మసకబారాదు. ఉల్లాసం కేవలం సరదా భావం కాదు, అది కష్టాన్ని మోసే హృదయానికి వెలుగునిచ్చే అంతర్గత జ్యోతి. క్రమశిక్షణ జీవనాన్ని కఠినంగా మార్చాల్సిన అవసరం లేదు, అది సరైన దిశలో నడిచినప్పుడు జీవనానికి లయను ఇస్తుంది.
శ్రమాలసటను తెచ్చే సహజ ప్రక్రియ కావచ్చు, కానీ ఉల్లాసం అలసటను అర్థవంతమైన ప్రయాణంగా మలుస్తుంది. సహనం నిశ్శబ్దంగా పెరుగుతుంది, చిరునవ్వు ఆ సహనానికి మానవీయ సౌందర్యాన్ని ఇస్తుంది. శరీరం కఠిన సాధనతో పదును పొందుతుంది, మనసు ఉల్లాసంతో నిలకడను పొందుతుంది. ప్రతిభ తొలి ఆకర్షణను కలిగించవచ్చు, నిరంతర శ్రమ మాత్రమే దీర్ఘకాల గౌరవాన్ని